సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, సహాయ చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం, ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు, బ్యాడ్మింటన్ లో పతకాల పంట, జావెలిన్ లో మళ్లీ పసిడి నెగ్గిన సుమిత్, ఉచిత ఇసుక మరింత సులువుగా, మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు, నూతన చికిత్సా విధానాలపై స్వదేశంలో శిక్షణ ఇవ్వండి మంత్రి సత్యకుమార్, వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, సహాయ చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం. బుడమేరు వరద నుంచి విజయవాడ తేలుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలలో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరాయి. అక్కడి ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుల్డోజర్ బందర్ పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు. తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని, పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి డివిజన్కు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రులందరూ విజయవాడలోనే మకాం వేసి పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. ఆహారం, మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ప్రాణ నష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. హెల్ప్ లైన్కు ఫిర్యాదులు అందిన వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. దాదాపు 10,000 మంది పునరావాస శిబిరాలకు తరలించారు. అక్షయపాత్ర సంస్థ ద్వారా 1,00,000 మందికి ఆహారం అందించారు. హోటల్స్ అసోసియేషన్ వారు మరో 1,00,000 మందికి భోజనాలు సమకూర్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం 20 పవర్ బోట్లు వచ్చాయి. ప్రత్యేక విమానంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు గన్నవరం చేరుకున్నాయి. పవర్ బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కరకట్ట లోపల వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పం అయ్యాయి. ఒక్కటి చేతికొచ్చే పరిస్థితి లేదు. అరటి, కంద, పసుపు, చామ, కూరగాయ పంటలన్నీ నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణమ్మ కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. తెనాలి, రేపల్లె నియోజకవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలలో మట్టి, ఇసుక బస్తాలు వేసి ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు. తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన విశాఖ కేజీహెచ్ వైద్యులు ఆమె కడుపులో శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ శివానంద సోమవారం తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు 2 పిల్లలు. 3 ఏళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం మందులు వాడారు. ఆ తరువాత నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవారు. ఈ క్రమంలో ఆగస్టు 3వ వారంలో కేజీహెచ్ ప్రసూతి విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఐ వాణిని ఆమె సంప్రదించారు. బాధితురాలికి తొలుత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కడుపులో కణితి లాంటి దాన్ని గుర్తించారు. అనంతరం ఎంఆర్ఐ స్కాన్ చేయగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేలింది. గత నెల 31న ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును విజయవంతంగా తొలగించారు. అమరావతిపై అదే విషం. రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయానికి వరద ముప్పు లేదు. ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాల వద్ద ముంపు పరిస్థితి లేదు. వచ్చిన బురద వచ్చినట్టు కొండవీటి వాగు ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతోంది. అయినా కొందరు పనిగట్టుకొని రాజధాని అమరావతిపై విషం చిమ్మడం ప్రారంభించారు. వర్షం కురిసినప్పుడు సాధారణంగా 1-2 గంటల పాటు నిలిచే నీటిని చూపిస్తూ అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ వార్తలను ప్రచారంలో ఉంచారు. రాజధాని పరిస్థితిపై ఈ వార్తలన్నీ నకిలీవేనని రుజువైంది. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ ప్రాంతంలో 2 రోజుల్లో 42 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అయినా వరద ముప్పు ఏమాత్రం లేకుండా
సోమవారం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం నిరాటంకంగా జరిగింది. కొందరు చేస్తున్న ముంపు ప్రచారం నకిలీదని దీన్ని బట్టి అర్థమవుతోంది. విజయవాడ నగరానికి ఒకవైపు బుడమేరు ఉంటే మరోవైపున కృష్ణానది ప్రవహిస్తోంది. వాటి ప్రవాహ మార్గాలు వేర్వేరు, కలిసే అవకాశమే లేదు. అయినా సరే కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొనడం గమనార్హం. నూతన చికిత్సా విధానాలపై స్వదేశంలో శిక్షణ ఇవ్వండి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివి అమెరికాలో స్థిరపడిన వైద్యులు నిపుణులుగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండాలో జరుగుతున్న గుంటూరు రంగరాయ సిద్ధార్థ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల 18వ ద్వైవార్షిక సదస్సుకు ఆదివారం నాడు మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువుకున్న విద్యా సంస్థల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న ఆర్థిక సాయంతో రోగులకు మెరుగైన సదుపాయాలు సమకూరుతున్నాయన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మాతృభూమికి వచ్చిన సందర్భాల్లో చదువుకున్న కళాశాలను సందర్శించాలని, అక్కడి వైద్యులకు నూతన చికిత్సా విధానాలపై మెలకువలు నేర్పించాలని సూచించారు. ఉచిత ఇసుక మరింత సులువుగా. ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇకపై ఎవరైనా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్పై అవగాహన లేని వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాల్లోని సిబ్బంది సహకారంతో బుక్ చేయించుకోవచ్చు. వాగులు, వంకలు, నదుల నుంచి సమీప గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లలో ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. అయితే దారి మళ్లించకుండా ప్రభుత్వం నిఘా పెడుతుంది. ఇలా అవసరార్థులకు మరింత సులువుగా దొరికేలా అక్రమ తవ్వకాలు, రవాణా, దారి మళ్లింపు లేకుండా కృత్రిమ మేతతో నిఘా పెడుతున్నారు. బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు ముప్పు ఏర్పడింది. గత ఏడాది గేటులో ఓ పడవ ఇరుక్కుని 10 రోజుల పాటు అధికారులను ముప్పతిప్పులు పెట్టిన మాదిరిగానే తాజాగా సోమవారం ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన 5 పడవలు బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడ్డాయి. వాటిలో ఒకటి వరద దాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా 3 పడవలు అక్కడే ఉన్నాయి. మరొకటి గేట్ల కింది భాగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వరద తగ్గితే వీటిని తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పడవ బలంగా తాకడం వల్ల ఒక గేటు స్వల్పంగా దెబ్బతింది. దానికి వెంటనే మరమ్మతులు చేయకపోతే ముప్పు ఏర్పడనుందని ఇంజనీర్లు తెలిపారు. మరో పడవ 69వ గేటును ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది. 67, 68, 69 గేట్లను 2 బోట్లు అడ్డుగా ఉండడంతో అక్కడి నుంచి దిగువకు ప్రవాహ వేగం మందగించింది. కొందరు వ్యక్తులు ఈ పడవలతో కృష్ణానదిలో ఇసుకను డ్రెడ్జింగ్ చేసి అనధికారికంగా అమ్ముకుంటున్నారు. వీటికి ఒడ్డున లంగరు వేసిన వరద ఉధృతికి కొట్టుకు వచ్చాయి. అన్ని రిజర్వాయర్ల గేట్లు బార్లా. కృష్ణా, గోదావరి బేసిన్లలోని అన్ని ప్రాజెక్టులలో వరద ఉధృతి కొనసాగుతోంది. అన్ని రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్య 6.3 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదిలో కలిసింది. ఇది ఓ రికార్డుగా నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రకాశం బ్యారేజీని 11 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలకు వీలుగా డిజైన్ చేయగా కేంద్ర జలసంఘం నివేదిక ప్రకారం సోమవారం ఉదయం 11:30 గంటలకు అక్కడ 12,642,000 క్యూసెక్కుల వరద నమోదయ్యింది. బ్యాడ్మింటన్లో పతకాల పంట. పారిస్ పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల పతక సంబరం కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. సోమవారం బ్యాడ్మింటన్లోనే ఓ స్వర్ణం సహా 4 పతకాలు సాధించారు భారత క్రీడాకారులు. పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో నితేష్ కుమార్ పసిడి గెలవగా SL4లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. SU5 మహిళల సింగిల్స్లో తులసీమతి మురుగేషన్ రజతం సాధించగా మనీషా రామ్దాస్ కాంస్యం నెగ్గింది. జావలిన్ త్రోలో సుమిత్ అంటిల్ వరుసగా రెండోసారి పారాలింపిక్స్ ఛాంపియన్ అయ్యాడు.
టోక్యోలో తనే నెలకొల్పిన పారాలింపిక్స్ రికార్డును బద్దలు కొడుతూ అతను పసిడి గెలవడం విశేషం. డిస్కస్ త్రోలో యోగేష్ కథోనియా రజతం కైవసం చేసుకున్నాడు. ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్లో శీతల్ దేవి రాకేష్ కుమార్ జోడీ కాంస్యం సాధించింది. వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. భారీ వర్షాలతో బావులు, చెరువులు, కాల్వలు నిండుతున్నాయి. దీనివల్ల తాగునీరు కలుషితం అవడంతో పాటు దోమలు పెరిగి ప్రజలు మరింతగా జ్వరాలు, జబ్బుల బారిన పడే అవకాశం పెరుగుతోంది. ఫ్లూ, డెంగీ, మలేరియా, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, అనేక ఆరోగ్య సమస్యలు ఈ సీజన్లో మరింత పెరగవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు. కలుషిత నీటి ద్వారా విరోచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్, దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా, మెదడువాపు, గాలి ద్వారా సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, స్వైన్ ఫ్లూ, న్యూమోనియా, క్షయవ్యాధులు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనికై తీసుకోవలసిన జాగ్రత్తలు. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగితే మంచిది. అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. వర్షాల సమయంలో కొందరికి బ్యాక్టీరియాతో వచ్చే న్యూమోనియా కూడా ఎక్కువవుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, ఊబకాయలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. టైఫాయిడ్ జ్వరం విడవకుండా వేధిస్తుంది. వాంతులు, విరోచనాలు, ఆకలి తగ్గడం, కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం కూడా రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం. కర్ణాటక, మహారాష్ట్రాల్లో వానలు. కృష్ణానదికి మళ్లీ వరద వచ్చే అవకాశం. రోజు 1.70 లక్షల మందికి భోజనాలు. విజయవాడలోని వరద బాధితులకు సహాయం అందించేందుకు దివీస్ ల్యాబ్స్ యాజమాన్యం ప్రతిరోజు 1.70 లక్షల మందికి అక్షయపాత్ర సంస్థతో కలిసి 3 పూటల భోజనం అందజేయడానికి ఏర్పాట్లు చేసింది. అంధకారంలో లంక గ్రామాలు. వరద పోటెత్తడంతో గుంటూరు జిల్లాలో 3, బాపట్ల జిల్లాలో 20 లంక గ్రామాల్లో ఆదివారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. నితేష్ కుమార్కు పసిడి. టోక్యో పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ SL3 విభాగంలో నితేష్ కుమార్ దేశానికి వరుసగా 2వ స్వర్ణం అందించాడు. ఏకంగా 1:20 నిమిషాల పాటు ఎంతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో నితేష్ టోక్యో రజత పతక విజేత డానియల్ బెథెల్పై అద్భుత విజయం సాధించాడు. తులసి, సుహాస్లకు రజతాలు, మనీషాకు కాంస్యం. సుమిత్ మళ్లీ రికార్డు స్వర్ణం. ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా లాగే పారాలింపిక్స్లో జావెలిన్లో సూపర్ స్టార్ సుమిత్ అంటిల్ టోక్యోలో స్వర్ణ పతకం సాధించారు. నేడు మళ్లీ పారిస్ ఒలింపిక్స్లో మరో స్వర్ణంతో నిలిచారు. శీతల్, రాకేష్ జోడీకి కాంస్యం. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన శీతల్ దేవి, రాకేష్ కుమార్ మిక్సుల్లో మాత్రం అదరగొట్టారు. అదరగొట్టిన లక్ష్య క్రీడాకారులు. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో లక్ష్య క్రీడాకారులు అదరగొట్టారు. సోమవారం 1 స్వర్ణం, 2 రజత పతకాలతో సత్తా చాటారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.